హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 3-4 రోజులుగా నేను బిర్యానీ తిందామని అనుకుంటున్నాను. సో ఇవాళ బిర్యానీ తినేకి అయితే బయటికి వచ్చినాను. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్ ముందు అయితే ఉన్నాను నేను. సో ఈ రెస్టారెంట్ ఏంటి అని అంటే, మన హైదరాబాద్లో టాప్ 5 రెస్టారెంట్లు అయితే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ మంచి బెస్ట్ బిర్యానీ అయితే దొరుకుతుంది. ఆ రెస్టారెంట్ ఏదో కాదు. ఎస్, మనం అయితే ఇప్పుడు షాగోస్ రెస్టారెంట్ ముందు అయితే ఉన్నాము. మనం లోపలికి వెళ్ళి ఒక మంచి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేద్దాం. సో గైస్, ఇక్కడ చూడండి, మనకు హలీం అయితే స్టార్ట్ అయిపోయింది. రంజాన్ స్టార్ట్ అయింది కదా. సో హలీం అయితే ఇక్కడ వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. మస్తు మంది జనాలు ఉన్నారు రెస్టారెంట్లో. ఈ కిచెన్ ఇది. సో మనం ఫ్యామిలీ సెక్షన్లో అయితే కూర్చున్నాం. అయితే ఫ్యామిలీ సెక్షన్కి అయితే వచ్చేసినాం. ఎక్కేలా బయట సక్తే నేనైతే ఇప్పుడు లోపల ఫ్యామిలీ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చిన. సో ఒక మంచి బిర్యానీ అయితే ఆర్డర్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్ అక్కడ బయటనే కూర్చుంటుండే, కానీ అక్కడ చాలా జనాలు ఉన్నారు అండ్ వాయిస్ అనేది క్లియర్గా రికార్డ్ అవ్వదు అని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చినాను. మటన్ బిర్యానీ ప్రైస్ చూసి ఎంత ఉందో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చాలా ప్లాటర్స్, స్టార్టర్స్, చికెన్ స్నాక్స్, కబాబ్స్ చాలా వరకు అయితే ఉన్నాయి. బులావనా ఆర్డర్ లేనికి. సో మనకున్న ప్రైజెస్ ఇవి. బిర్యానీ రైస్, మటన్ స్పెషల్ బిర్యానీ 380 రూపీస్ ఉంది. ఇంకా ఫిష్, ప్రాన్స్, ఈ బిర్యానీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చికెన్ అండ్ మటన్ బిర్యానీ చాలా ప్రిఫర్ చేస్తారు. మటన్ బిర్యానీ ఎవరైతే వండుతారో వాళ్ళని ఉస్తాద్ అంటారు. ఉస్తాద్ అంటే ఏంటంటే మటన్ బిర్యానీ వన్డే వాటిలో ఎక్స్పర్ట్ అనమాట. సో వాళ్ళని ఉస్తాద్ అంటారు. మామూలుగా మనం పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, అక్కడ ఏంటంటే చెఫ్సీ చేస్తారు బిర్యానీ అనేది. అక్కడ చెఫ్సీ చేస్తారు, ఇక్కడ మాత్రం ఉస్తాద్లు చేస్తారు. ఇక్కడికి చాలా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చి బిర్యానీ అయితే తింటారు. హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి షాగోస్వి. మనమైతే ఇప్పుడు ఎల్బీ నగర్ షాగోస్ రెస్టారెంట్లో అయితే ఉన్నాము. బిర్యానీస్లో ద బెస్ట్ బిర్యానీ మనకి షాగోస్లోనే దొరుకుతుంది. నేను తిన్న బిర్యానీస్లో అయితే ద బెస్ట్ బిర్యానీ నేను షాగోస్లోనే తిన్నాను. తర్వాతకి పిస్తా హౌస్లో తిన్నాను. బిర్యానీస్తో పాటు ఇప్పుడు ఇక్కడ హలీం కూడా సర్వ్ చేస్తారనమాట. మనకి రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో హలీం కూడా సర్వ్ చేస్తున్నారు. బయట అయితే మస్తు మంది జనాలు ఉన్నారు. సో ఇక్కడే మనకి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఈ రెస్టారెంట్ ఉంటుంది. ద బస్ స్టాప్ ఉంటుంది మనకి నుంచి విజయవాడ, ఇంకా అటు వైజాగ్ సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే అవుతాయి. సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఆగి వాళ్ళు ఇక్కడ ఈ హోటల్లో తినేసేసి ఇక్కడ నుంచి బస్ ఎక్కి అయితే నైట్ మొత్తం ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తారు. అందుకే ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ వేరే రెస్టారెంట్స్ కంటే ఈ రెస్టారెంట్లో కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుంది ఇది. బిర్యానీ రానికైతే మనకి మినిమం ఒక 10 to 15 minutes టైం అయితే పడుతుంది. మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో గైస్, ఫైనల్లీ మన బిర్యానీ అయితే వచ్చేసింది. మంచి కలర్తోనైతే ఉంది బిర్యానీ. మస్తు వేడి ఉంది. ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చింది గైస్. చూడండి, ఇక్కడ లైటింగ్ అంత క్లియర్గా లేదు, లైటింగ్ ఎక్కువ లేదు ఇక్కడ. సో బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. నాకు ఆల్రెడీ చాలా ఆకలి అవుతుంది. లెట్స్ ఈట్ ద బిర్యానీ. అండి బిర్యానీ చాలా వేడిగా ఉంది. బిర్యానీ అయితే మామూలుగా లేదు, మస్తు టేస్ట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, చాలా వేడిగా ఉంది బిర్యానీ. ఇప్పుడే తీసిన హండీ అనుకుంటా, మంచి లోపలికి వెళ్ళి తెచ్చున్నాం. సో నేను మీకు విషయం చెప్పాలి. మామూలుగా బిర్యానీ మనకు తెలిసిన వరకు ఏంటంటే, మొఘల్ రాజులు హైదరాబాద్ని రూల్ చేసినప్పుడు ఈ బిర్యానీ అనేది అక్కడ ఉన్న ప్రజలకు అనేది వండి పెట్టారన్నమాట. బయట ఈ దేశాల నుంచి మనకి ఎవరైతే రాజులు వచ్చేవాళ్ళు గెస్ట్గా, హైదరాబాద్ మొఘల్ ఎంపైర్స్ అనేది ఈ బిర్యానీ సర్వ్ చేసేవాళ్ళు. మొఘల్ రాజులు ఇంట్రడ్యూస్ చేసిన బిర్యానీ కాదు, మొఘల్ రాజుల కంటే ముందే ఈ బిర్యానీ అనేది ఇంకో కంట్రీ వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళే పర్షియన్స్. సో పర్షియన్స్ మన మొఘల్ రాజులకు అయితే ఈ బిర్యానీ పరిచయం చేశారు. ఈ మొఘల్స్ మన హైదరాబాద్ని పరిపాలించిన తర్వాత ఇది ఇక్కడ చాలా ఫేమస్ అయింది.
మనకి ఏది తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ బిర్యానీ తింటే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం బిర్యానీ. నేను వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా బిర్యానీ తింటాను. సో ఈ ఆనియన్ ఉంది కదా, దీని మీద మంచిగా ఇట్లా ఒక లెమన్ తీసుకొని ఇలా వెండేసి కొంచెం సాల్ట్, పెప్పర్ ఇందులో లేదనుకుంటా, కొంచెమే ఉంది. ఇట్లయితే ఆనియన్ డైరెక్ట్గా తినొచ్చు. మామూలుగా తింటే మనకు మస్తు ఘాటు ఉంటుంది. ఇట్లా మంచిగా పెట్టుకొని, ఇది మసాలా అన్నమాట, మసాలా పీస్ ఇట్లా మంచిగా పెట్టుకొని ఫుల్గా తినొచ్చు. అంత టేస్ట్ ఉంది బిర్యానీ. ఎన్ని పీసెస్ వచ్చినాయి, నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వేసుకున్నా, మళ్ళీ వేసుకున్నా ఇప్పుడు, అయినా చాలా పీసెస్ ఉన్నాయి లోపల. మామూలుగా బిర్యానీ హైదరాబాద్లో ఒక టేస్ట్ ఉంటుంది, ఇది ఓన్లీ హైదరాబాదీ డిషే కాదు, ఇది సౌత్ ఏషియా డిష్ యాక్చువల్గా. సో బిర్యానీస్ మనకి ఇండియాలో అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది. మనకు లక్నో నుంచి స్టార్ట్ చేస్తే కేరళ వరకు అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది. సో మెయిన్గా వచ్చేసేసి లక్నోలో అవాదీ బిర్యానీ దొరుకుతుంది, కోల్కతాలో కోల్కతా బిర్యానీ, హైదరాబాద్లో మాత్రం హైదరాబాదీ బిర్యానీ అంటారు, ఇంకా కేరళలో మాత్రం మలబార్ బిర్యానీ అంటారు. సో ఎక్కడ ఉండాల్సిన టేస్ట్ అక్కడే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కేరళకి వెళ్ళి అక్కడ బిర్యానీ తిని హైదరాబాద్ బిర్యానీతో కంపేర్ చేస్తాం. సో హైదరాబాదీ బిర్యానీకి ఉన్న టేస్ట్ హైదరాబాద్కి ఉంటుంది. అక్కడ ఉన్న జనాలు హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తింటే మనం ఏమంటారు, వాళ్ళు కూడా అదే అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న బిర్యానీ వాళ్ళకి అలవాటు, ఇక్కడ ఉన్న బిర్యానీ మనకు అలవాటు. మనం ఈ టేస్ట్కి అలవాటు పడ్డాం, అందుకే మనకి ఇది మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకు మాత్రం హైదరాబాదీ బిర్యానీ చాలా నచ్చుతుంది. అంటే ఆ బిర్యానీస్ కూడా టేస్టే ఉంటాయి. రండి వచ్చి తినండి బిర్యానీ, మామూలు ఉండదు. యాక్చువల్లీ నేను డబల్ గోష్ బిర్యానీ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ డబల్ గోష్ బిర్యానీ లేదంటే ఇప్పుడు అయిపోయింది. టైం ఆల్రెడీ 10:30 అవుతుంది కాబట్టి ఈ టైంకి అలా అయిపోతుంది బిర్యానీ, డబల్ గోష్ బిర్యానీ. ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్లో ఏసీ ఉన్న చెమటలు వస్తున్నాయి, అంత ఘాటుగా అంత స్పైసీగా ఉంది. బిర్యానీలో నిమ్మకాయ ఇంకా ఉల్లిగడ్డ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. నేనైతే మా ఫ్రెండ్తో వద్దాం అనుకున్నా, కాల్ చేసినా కానీ బయట ఉన్నాడంట, రాలేను అన్నాడు, అందుకే ఒక్కడిని వచ్చేసిన. సో బిర్యానీ తినేటప్పుడు మనకి ఖచ్చితంగా కావాల్సింది మాత్రం థమ్స్అప్ కూడా ఆర్డర్ చెప్పిన. బిర్యానీ థమ్స్అప్ సెట్ మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా వెళ్ళిపోతుంది. బిల్ అయితే మనకి 317 రూపీస్ అయింది. మొత్తం CGST IGST వేసేసిండి. ఇలా మటన్ బిర్యానీ 280, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ మొత్తం కలిపి 337 అయింది బిల్లు. సో తినేసి బయటకు అయితే వచ్చాము. పేమెంట్ ఇక్కడ బయట ఇవ్వాలి. సో గాయ్స్ నా బిల్ వచ్చేసి 327 రూపీస్ అయితే అయ్యింది. బిర్యానీ, ఒక థమ్స్అప్, ఇంకా వాటర్ బాటిల్. యాక్చువల్గా వాటర్ బాటిల్ నేను ఆర్డర్ చేయలేదు, కానీ తీసుకొని డైరెక్ట్గా ఇప్పేసిండు. సో 20 రూపీస్ బొక్క. మీరు ఒకవేళ బెస్ట్ బిర్యానీ ట్రై చేయాలని అనుకుంటే హైదరాబాద్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. వర్త్ అసలు 280 రూపీస్కి బిర్యానీ, ఇక్కడ దొరికే బిర్యానీ అంత మంచి టేస్ట్, వర్త్ అసలు చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ వేరే కూడా అంటే మనకి బిర్యానీతో పాటు మనకి వేరే డెజర్ట్స్ కూడా దొరుకుతాయి, హైదరాబాదీ డెజర్ట్స్. అంటే మామూలుగా మన షాయి దూద్ మలై, ఇంకా
గులాబ్ జామున్, అంటే మరీ స్వీట్స్ కాకుండా మనకి ఈ పాలతో చేసిన ఏవైతే డెజర్ట్స్ ఉంటాయో, కోవా పాలతో చేసిన డెజర్ట్స్ అవి ఇక్కడ దొరుకుతాయి. మనం ఒక బిర్యానీ తిని ఒక థమ్స్అప్ తాగి కొద్దిసేపు ఆగి మనం అది కూడా ట్రై చేయొచ్చు. మంచి కాంబినేషన్ అనమాట. బస్ స్టాప్ ఉంది కదా, ఈ ఎల్బీ నగర్లో బస్ స్టాప్ నుంచి స్ట్రేట్గా రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడైతే ఉంది రెస్టారెంట్ షాగోజ్ ఎల్బీ నగర్. ఇక్కడ హలీం అయితే స్టార్ట్ అయింది. బేసిక్ ప్రైస్ హలీం వచ్చేసి 150 రూపీస్. చికెన్ అండ్ మటన్ హలీం రెండు దొరుకుతాయి. సో గైస్, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మరికొన్ని వీడియోస్తో మంచి మంచి కాన్సెప్ట్తో అయితే మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.